సంగమేశ్వరం విజిట్ చేసి వస్తున్నటువంటి భక్తులు చాలా బాగున్నట్టుంది. ఇది ఒక 7వ శతాబ్దంలో అంటే మేబీ ఒక 1000 సంవత్సరాల పై దర్గానే ఇది. మరి ఇది మొత్తం మునిగిపోతుంది. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చూడండి, మనం పాత సోమశిలలో ఉన్నాం. ద జర్నీ స్టార్టెడ్. సంగమేశ్వర ఆలయానికి చిరుజల్లులు పడుతున్న వేళ ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ అడ్వెంచరస్ జర్నీ. సో సంగమేశ్వరంలో మొట్టమొదటగా ఇక్కడ అటు మనకి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టెంపుల్ ముందల. సో సంగమేశ్వర క్షేత్రంలో ప్రధాన లింగం ఇది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇది వేప చెట్టుతో తయారైన లింగం. ఇక్కడ కాళ్ళు అయితే అందరు సార్ ఎట్లా ఉన్నాయి కాళ్ళు? ఓకే రైట్. ఇది ఊర్లో మేము వెళ్ళిన దాంట్లో నాకు పాట జ్ఞాపకం వచ్చింది. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎం జానకి రాములు. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. ఓన్లీ ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క టెంపుల్, ముఖ్యంగా టెంపుల్ అది, ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ వన్ సీజన్, దట్ ఈజ్ సమ్మర్ సీజన్లో మాత్రమే వెళ్ళేటువంటి ఒక టెంపుల్ మనకి ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లేదా నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశిల నుంచి ఈ ప్రాంతానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళైతే మరి రాయలసీమ, ఆంధ్ర వాళ్ళైతే అటువైపు నందికొట్కూరు నుంచి ఆ యొక్క టెంపుల్కి వెళ్ళొచ్చు. కానీ ఈ టెంపుల్ మనం సమ్మర్లో మాత్రమే విజిట్ చేయగలం. ఇది సమ్మర్, ఇది యాక్చువల్గా మే నెలలో ఇప్పుడు మేము ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి నా చిన్ననాటి మిత్రులతో కలిసి వెళ్తూ ఉన్నాను. అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ సమ్మర్లో కూడా కొంచెం మాన్సూన్స్ కంటే ముందే మనకి ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి ఈ సమ్మర్లో, ముఖ్యంగా మే నెలలో. కాబట్టి వెదర్ అంతా చూడండి, సమ్మర్లో రెయిన్ కోట్ వేసుకొని నేను నా ప్రయాణం సాగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకేందంటే పరిస్థితి, ఇక్కడ నుంచి మనం ఒక షిప్లో అవతల ఒడ్డుకి వెళ్ళాలి, ఒక బోట్ లాంటిది తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటోలో వెళ్ళాలి. ఇదల్లా కూడా ఉంటుంది ప్రాసెస్. నేను ముందు ముందు వివరిస్తా. మేము వెళ్తున్నటువంటి టెంపుల్ సంగమేశ్వరం. ఇది రాయలసీమలో ఉంది, కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. అయితే ఇక్కడనే మనం కార్లు ఆపుకోవాలి. ఇక్కడనే ఆపేసుకున్నాం కారు ఆ నది వరకు వెళ్తుండే, కానీ ఈ నది వరకు వెళ్ళడానికి ఇప్పుడు ఆస్కారం లేదు. ఎందుకంటే మొత్తం ఇదల్లా కూడా వర్షం వచ్చింది కాబట్టి బురద ఉంది. మీరు ఒక్కసారి చూస్తే అక్కడ కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు వస్తూ ఉన్నారు చూడండి, బేర్ ఫుట్తో నడవాలి, బురద ఉంది. ఇక్కడ నేను కూడా చెప్పులు విడిచేసి కారులో వేసేసి మేము నడుస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్స్ కూడా వెనుక వస్తారు. యాక్చువల్గా ఇక్కడ మనం నడిచే ప్రాంతంలో మన పైన ఒక 40, 50, 60, 70 ఫీట్ల వాటర్ ఉంటుంది. ఇదల్లా కూడా మునిగిపోయి ఉంటుంది. అక్కడ నడుస్తున్నాం మనం. సమాధి కనిపిస్తూ ఉంది. అంటే సోమశిల గ్రామం మొదట ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఆ పైకి తీసుకెళ్ళిండ్రు, టెంపుల్ అని కూడా అక్కడ పైకి తీసుకెళ్ళిండ్రు కదా. మొదట గ్రామం ఉండేది. ఆ గ్రామం యొక్క పునాదులు, ఆనాడు ఇళ్ళ యొక్క రాళ్ళు, అవశేషాలన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి పరిస్థితి ఎలా ఉంది చూడండి. అంటే భక్తులు మరి ఇక కొన్నాళ్ళు మాత్రమే అవకాశం ఉంటుంది. వర్షాలు బాగా స్టార్ట్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు వచ్చినాయంటే ఈ యొక్క యాత్ర ఉండదు. కాబట్టి చూడండి ఎంతమంది భక్తులు ఆల్రెడీ వీళ్ళంతా కూడా సంగమేశ్వరం విజిట్ చేసి వస్తున్నటువంటి భక్తులు. చాలా బాగున్నట్టుంది ఇది. చూద్దాం, ఇక్కడ వీలైతే ఒక భక్తుని అడుగుదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? షాద్నారా? అంటే సంగమేశ్వరం పోయి వస్తుండ్రా? ఎట్లా బాగా? అరే జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. సో సంగమేశ్వరం దర్శనం అయింది. అక్కడ ఆటో పెద్ద తీసుకుంటాం, ఈడ బోట్కి మంచిగానే అనిపించిందా? అది ఒక థ్రిల్లింగ్ ఉంది కదా. కాళ్ళకి చెప్పులు లేకుండా షూ వేసుకొని నడుస్తున్నారు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. కాళ్ళు షూ, అందరు కూడా షూ ఆటోమేటిక్గా షూ వచ్చినాయి వీళ్ళందరికీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం పాత సోమశిల గ్రామంలో ఉన్నాం. జారుతున్నాయి కాళ్ళు, వర్షం పడుతూ ఉంది కాబట్టి. మీరు ఒక్కసారి నా వెనక చూస్తే ఒక మస్జిద్ కనిపిస్తూ ఉంది చూడండి. అంటే ఈ సోమశిల గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్ను, ఇది పాత సోమశిల గ్రామం, దీన్ని రెనోవేట్ చేసి అక్కడికి పంపించారు. కాకపోతే అప్పుడున్నటువంటి ఒక మస్జిద్ మాత్రం ఇక్కడనే ఉండిపోయింది. ఇక్కడ చూస్తే మనకు మస్జిద్, తర్వాత ఇంకా పాత కొన్ని సమాధులను ఇక్కడ చూసుకోవచ్చు. ఒరిజినల్ సోమశిల గ్రామం ఇది. ఒకసారి మీకు నేను కెమెరా తిప్పి మస్జిద్ చూపిస్తా చూడండి. ఇది మస్జిద్, దాని ముందు ఒక దర్గా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మస్జిద్ మొత్తం మునిగిపోతుంది. మస్జిద్ పైన ఒక చిన్న జెండా లాంటిది ఉంది కదా, ఆ జెండా కొన మాత్రమే కనిపిస్తుంది.
అంటే ప్రాజెక్టు ఫుల్గా ఉన్నప్పుడు ఒక్కోసారి అది కూడా మునిగిపోతుంది. అంత వాటర్ ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇది పాత సోమశిల గ్రామం ఇది. మరి వీళ్ళంతా భక్తులు బోట్ కొరకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ సంగమేశ్వరాన్ని దర్శించి వచ్చిండ్రు. ఇక్కడ నమస్తే, ఇక్కడ ఇక్కడ పోయి వచ్చిందా మీరు? ఎవరు? ముష్టిపల్లి. ఎవరు? ఏం పేరు? హమీద్. అరే హమీద్, నువ్వు నా ఇక్కడ మా స్టూడెంట్ వీడు అలా అయిపోయింది. ఓకే రైట్. సో ఇక్కడ దర్గా దగ్గరికి వచ్చినాం మనము. ఇది సోమశిల మునక గ్రామంలో ఉండే దర్గా. వెంకటేష్ ఎట్లా అనిపిస్తుంది దర్గా దగ్గరకు? ఇట్రా కొంచెం ఇట్లరా ఇంకారా ఎట్లా అనిపిస్తుంది దర్గా? చూడండి, ఇది దర్గా ఎప్పటిది? దాదాపు ఇది ఒక 7వ శతాబ్దంలో, అంటే మేబీ ఒక 1000 సంవత్సరాల పై దర్గానే ఇది. మరి ఇది మొత్తం మునిగిపోతుంది. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చూడండి, మనం పాత సోమశిలలో ఉన్నాం. ఓన్లీ ఇన్ సమ్మర్ మాత్రమే ఇక్కడ ఉండగలుగుతాం. ఓకే, చాలా ప్రకృతి రమణీయత, బ్యాక్ వాటర్, వెరీ ఫైన్ బ్యాక్ వాటర్, అండ్ హియర్ ఆల్ రిలీజియస్ స్ట్రక్చర్, very 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 nice and good atmosphere here. ఇక మహబూబ్ ఉన్నాడు. దర్గా ఫాతిహాలో ఏమంటారు? ఇది ఒక రెస్ట్ ప్లేస్ ఉండింటది. ఈ వెనక కనిపిస్తున్న ఈ ఏరియా చాలా దూరం నుంచి రాజులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన కొల్లాపూర్ సంస్థానము, వనపర్తి సంస్థానము, ఇంకా దాని తర్వాత నిజాం అనుకుందాము, ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాకి వచ్చినప్పుడు మేబీ ఇది ఒక రెస్ట్ ప్లేస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీనరీస్, ఈ అద్భుతాన్ని చూడడానికి కొరకు. ఇది పాత గ్రామం ఇది. ఓకే, ఇది పాత గ్రామం. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్ వచ్చిన కారణంగా ఈ ఏరియాను ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి దూరంగా 1 కిలోమీటర్ దూరంలో నిర్మించినారు. ఓకే, ఇది ఒక దర్గా లాకుండా. ఓకే, ఇది దర్గా చాలా బాగుంది. ఇక్కడనే టెంపుల్ ఉండేది నాకు ముందలో, కాకపోతే టెంపుల్ పైకి కట్టిన, దర్గా మాత్రం కట్టలేదు. ఇది ఇక్కడ సోమశిల పాత గ్రామం యొక్క పరిస్థితి. ఉన్నటువంటి బోట్లలో మనం వెళ్ళాలి. అయితే ఒక్కసారి మా ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. అంటే చాలా కష్టపడుతూ ఈ రాళ్ళ నుంచి కిందికి దిగుతూ ఈ విధంగా ప్రయాణించాం. ఇక్కడ ప్రభాకర్ చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఇది పరిస్థితి. అయినా కూడా సాహసం చేసి ఈరోజు మరి ఈ సోమశిలేశ్వరిని దర్శించడానికి వెళ్తా ఉన్నాం. మనం కృష్ణానది దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ మధ్యలో 2 కొండలు ఉన్నాయి కదా, ఆ 2 కొండల మధ్యలోనే కొత్తగా తీగల వంతెన నిర్మితం కాబోతుంది. ఆల్రెడీ నిన్న మననే సర్వే కూడా అయింది. ఈ వంతెన నిర్మాణం అయిపోతే ఇది చాలా వరల్డ్ ఫేమస్ వంతెనగా మార్చబోతున్నారు. గ్లాస్ వే, వాకింగ్ వే, చాలా అమ్యూజ్మెంట్ ఐటమ్స్ కూడా పెట్టి వంతెన నిర్మించాలంటున్నారు. దీన్ని సిద్ధేశ్వరం వంతెన అంటారు. మరి ఇది నిర్మితం అయితే మాత్రం అద్భుతం. ఏరియా చాలా డెవలప్ అవుతుంది. మనం శ్రీశైలం ప్రాజెక్ట్ చూస్తాం. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ అంతా ఆగే స్థలం ఇదే. మీకు అక్కడ కొండలకు చూస్తే అక్కడ వరకు మీకు చెట్లు లేవు చూడండి, అక్కడ వరకు నీళ్లు ఆగి ఉంటాయి ఈ ప్రాంతం అంతా కూడా. మరి ఇది ఇక్కడి పరిస్థితి. మనం ఇప్పుడు సంగమేశ్వరం ఇక్కడ నుంచే బోట్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. ప్రజెంట్గా ఇక్కడ ఒక బోట్ ఉంది. ఇంకా దీనికి ఫిల్ కావాలంట. ఒక్కొక్కరికి అవతలకి దాటించడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనం అవతల ఒక ఆటో పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కొంతమంది జలకాలు ఆడుతూ ఉన్నారు, స్నానాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మడ్ వాటర్లా కనిపిస్తుంది, కానీ అయినా కూడా పిల్లలు కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ ఉన్నారు. ద జర్నీ స్టార్టెడ్. సంగమేశ్వర ఆలయానికి చిరుజల్లులు పడుతున్న వేళ ఈరోజు మన జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, వెంకటేష్ క్యాషియర్ ముందుకు వస్తూ ఉన్నాడు. వెంకటేష్ ఎట్లా ఉంది? బాగుందా? సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టీసీ సార్, అందుకే చాలా ప్యాసింజర్స్ని కూడా ఇంత హ్యాపీగా తీసుకెళ్తాడు. కాబట్టి బోట్లో ప్రయాణంలో కూడా మనంతా నవ్విస్తూ తీసుకెళ్తున్నాడు. ఇక్కడ సార్ ఏమో సీనియర్ సార్ రాయన్ బాబు సార్. ఎట్లా ఉంది సార్ బోట్ జర్నీ? వెరీ వండర్ఫుల్. అండ్ అటు చిరుజల్లులు పడతా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీరు కెమెరాలో కనిపిస్తున్నావు లేదా, కానీ చిరుజల్లులు పడతా ఉన్నాయి. అసలు ఈ సమ్మర్లో ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. వర్షం అయితే బాగానే పడుతుంది, చిన్న చిన్న జల్లులే, కానీ మొహం అంతా కూడా ఒకసారి నా మొహం చూస్తే మీకు వర్షం ఎట్లా పడుతుందో అర్థమవుతుంది. చూడండి, ఇది పరిస్థితి. చిన్న చిరుజల్లుల్లో ఈ జర్నీ సాగుతూ ఉంది. సంగమేశ్వర యాత్ర. ఇప్పుడే బోట్ దిగొచ్చినాం. ముందల మా ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉన్నారు. చూడండి, అసలు వర్షం పడతా ఉంది. సో తెలంగాణ నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్గా రాయలసీమలోకి వచ్చేసాం. మనం ఇప్పుడు బహుశా ఇది నంద్యాల డిస్టిక్ నుంచి మళ్ళీ మనం ఈ దారిలో నడుచుకుంటూ
ఆటోలో వెళ్ళాలి. అక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి. మళ్ళీ సేమ్ ఇదే బురదలో నడుచుకుంటూ మనం పైన ఆటోలు ఉంటాయి. ఇటువైపు మనకు గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామాలే కానవాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ గ్రామాలు ఉండేవి. రఫ్ రోడ్లో మన జర్నీ స్టార్ట్ అయింది. ఇలా ఉంది సంగమేశ్వరానికి రోడ్ ఇది. త్వరలో ఇది కూడా బీటీ రోడ్ అవుతుంది. బీటీ అనేది ఇది హైవే అవుతుంది ఫ్యూచర్లో. మనకు ఎప్పుడైతే ఐకానిక్ బ్రిడ్జ్ పడుతుందో ఇది హైవే అవుతుంది. ప్రస్తుతం అయితే ఇట్లా రఫ్ రోడ్లో మనం అప్ టు సంగమేశ్వరం వెళ్ళాలి. జర్నీ అడ్వెంచరస్ జర్నీ ఇక్కడ. చెప్పండి. వర్షం లేని రోజే రావాలి కానీ వర్షం లేని రోజు చాలా ఎంజాయ్ పిల్లలు స్త్రీలు వస్తే కాస్త ఇబ్బంది పడుతుంది. ఇలాంటి వర్షపూరితంగా ఉంటే సో ఇప్పుడే మనం సంగమేశ్వర క్షేత్రానికి చేరుకున్నాము. నా ముందే ఉంది. అయితే మనం ఎలా వచ్చామని చెప్పి ఒకసారి మీకు వివరిస్తా. ఒకసారి నా ముందులో చూస్తే ఇదే ఆటోలో మనం వచ్చాం. అక్కడ ముందర కనిపిస్తున్నటువంటి ఆ కొండల్లోంచి వచ్చాం మనం. ఆ కొండల అవతల మన యొక్క తెలంగాణ ఉంటుంది. ఆ తెలంగాణలో మనం అవతల నుంచి ఇవతలకి బోట్లో వచ్చినాం. అయితే ఇంతకుముందు అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నా ముందుంది కదా, ఈ విధంగా స్టీమర్లో బోట్లు వచ్చి ఇక్కడ ఆగేవి. అయితే రాయలసీమ తెలంగాణ ఈ బోటు వాళ్ళకి పడక మేము నడుపుకుంటాం అని చెప్పేసి అవతల నుంచి మన బోట్లలో తెలంగాణకు సంబంధించిన బోట్లు ఇవతలకు చేరవేస్తున్నాయి. ఇవతల నుంచి అవతలకి మళ్ళీ రాయలసీమ బోట్లో వెళ్ళాలి. ఆటోలు మాత్రం ఇవతల రాయలసీమ వాళ్ళే మనకు నడిపిస్తూ ఉన్నారు. టోటల్గా మనం అద్భుతమైనటువంటి సంగమేశ్వర క్షేత్రానికి వచ్చినాం. మరి నా ముందే ఉంది క్షేత్రం. లోపలికి వెళ్ళి ఇంకా వివరంగా అసలు ఏంటి దీని చరిత్ర ఏంది మనం ఇక్కడ ఉండే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వెళ్దాం ఇప్పుడు లోపలికి. సో టోటల్గా మనం సంగమేశ్వర క్షేత్రానికి వచ్చేసినాము. ఈ సంగమేశ్వరం అనేటువంటిది సప్త నదుల సంగమం అంటారు. అంటే ముఖ్యంగా మనకు మెయిన్గా చూస్తే 3 నదుల సంగమం ఇది. 3 ఏంటంటే ఒకటి తుంగభద్ర, కృష్ణ మరియు భవనాసి అనేటువంటి నదుల సంగమం. అయితే కృష్ణా నది కృష్ణా ప్లస్ భీమా ఇంకొక ఏదో నది కలిసింది, నాకు పేరు ఐడియా రావడం లేదు. తుంగభద్రలో తుంగ, భద్ర, తర్వాత హంద్రినీవా అని చెప్పేసి ఈ నదుల యొక్క సంగమం. అంటే మనకు తుంగభద్రలో హంద్రినీవా కలిసి తుంగభద్ర కలిసి ఒక నదిగా వచ్చి అవి మనకు తుంగభద్ర నది మీరు కర్ణాటకలో చూస్తే తుంగభద్ర అని డిఫరెంట్ రివర్స్ అవి. ఆ రెండు అక్కడి నుంచి వస్తాయి. అవి తుంగభద్ర డ్యామ్ పైన కలిసి తుంగభద్ర డ్యామ్లో ఎంటర్ అవుతాయి. అక్కడి నుంచి తుంగభద్ర ప్రవహిస్తూ కర్నూలు దగ్గర హంద్రినీవాను మళ్ళీ అందులో కలుపుకుంటుంది. ఈ కృష్ణ మహాబలేశ్వరం దగ్గర పుట్టి అది వస్తూ కర్ణాటకలో భీమా నదిని కలుపుకుంటుంది. ఆ విధంగా ఆ నదులు ప్రవహిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ భవనాసి అని చెప్పేసి ఒక నదితో సంగమం జరుగుతుంది. అంటే ఇక్కడ మాత్రం 3 నదుల సంగమమే ఉంటుంది. కానీ మరి సప్త నదులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే దీన్ని సప్త నదుల సంగమం అంటారు. ఒక్కసారి నా ముందు చూపిస్తా నేను మీకు. ఇక్కడ నుంచి వచ్చే ఈ నదిని భవనాసి నది అంటారు. ఇది రాయలసీమ నుంచి వస్తుంది. అలాగే మనం ఇటువైపు చూస్తే ఆ దూరం నుంచి వచ్చేదల్లా కూడా కృష్ణానది. ఈ కృష్ణానదిలో మనకి మంచాల కట్ట అని ఒక విలేజ్ ఉంటుంది. అంటే అక్కడ అలంపూర్ నుంచి వచ్చేటువంటి తుంగభద్ర అనేది ఆ మంచాల కట్టకి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో కృష్ణాలో సంగమం జరుగుతుంది. టోటల్గా ఇక్కడ మాత్రము అక్కడ నుంచి వచ్చేటువంటి కృష్ణానది ఏదైతే ఆల్రెడీ 6 నదులను కలుపుకొని వచ్చిందో మళ్ళీ ఇక్కడ భవనాసి నదితో కలుస్తుంది. కాబట్టి ఈ 7 నదుల యొక్క సంగమం ఇది సప్త నదుల సంగమం అంటారు. లేదా 3 ప్రధాన నదులైన తుంగభద్ర, కృష్ణ మరియు భవనాసి నదుల సంగమం అంటారు. అందుకే దీనికి సంగమేశ్వరం అని పేరు వచ్చింది. అద్భుతమైన టెంపుల్ ఇది. ఇది దాదాపు ఒక 9 నెలలు నీళ్ళల్లో మునిగి ఉంటుంది. కంప్లీట్గా మునిగిపోయి ఉంటుంది టెంపుల్. మరి ఈ సమ్మర్లో అంటే దాదాపు ఒక మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ అండ్ మే సమ్ టైమ్స్ జూన్ వరకు మాత్రమే, అంటే 3 నెలలు మాత్రమే ఈ టెంపుల్ చూసుకునే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇంకా ఈ టెంపుల్ చరిత్ర చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ టెంపుల్ను మరి శాతవాహనుల కాలంలో కట్టించారని చెప్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి కాకతీయుల కాలం వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ చాలా బాగా బ్రహ్మాండంగా ఉండేది. ఎప్పుడైతే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినరో అప్పుడు టెంపుల్ మరి నీటిలో మునకకు గురైంది. కానీ దీన్ని మాత్రం లిఫ్ట్ చేయలేదు. సో సంగమేశ్వరంలో మొట్టమొదటగా ఇక్కడ అటు మనకి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన టెంపుల్ ముందల బ్రహ్మాండమైనటువంటి ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజేహం. దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఒక దీపం తీసుకొచ్చినాం. ఇప్పుడు వెంకటేష్ కూడా మరి ఇక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పేసి ఇక్కడ కూడా టెంపుల్లో వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనకు రామలక్ష్మణుల విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మరి టెంపుల్లోకి వెళ్ళి మనం ఇంకా మిగతా విషయాలు తీసుకుందాం. సో ఇప్పుడే టెంపుల్లోకి అడుగుతున్నాం మనం.
ఇది సంగమేశ్వర టెంపుల్ లోపల దృశ్యం. ఇక్కడ కూడా లైటింగ్ చాలా తక్కువగా ఉంది. మొట్టమొదటగా ఇక్కడ మనకు గణేష్ ఐడల్ కనిపిస్తూ ఉంది. ఈశ్వర క్షేత్రంలో ప్రధాన లింగం ఇది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇది వేప చెట్టుతో తయారైన లింగం. ఇది మరి దాదాపు 9 నెలలు నీటిలో మునిగి ఉన్నప్పుడు కూడా ఇప్పటికి చెక్కు చెదరలేదు. ఇదే ఈ విశిష్టత. అలా చూస్తే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, గణేష్ విగ్రహం, ఇవన్నీ కూడా మరి నీట మునిగి ఉన్నాయి. ప్రధానమైనటువంటి శివలింగం ఇది. ఇది వేప చెక్కతో తయారైనటువంటి శివలింగం ఇది. ఒకసారి మనం దీనికి దండం పెట్టుకుందాం. ఇది సంగమేశ్వర ఆలయంలో చూడండి, అసలు శివలింగాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అవి అన్నీ కూడా లింగాలు రాతితో చేయబడి ఉంటాయి, కానీ ఇది వేప చెక్కతో చేసినటువంటి లింగం ఇది. ఇది ఎప్పటికి కూడా పాడు కాకుండా దాదాపు 9 నెలలు ప్రతి సంవత్సరం నీటిలో మునిగి ఉన్నప్పటికి కూడా మరి ఈ లింగం పాడు కాదని చెప్తారు. అది ఇక్కడ విశిష్టత. మరి అంత దూరం మనం వ్యయ ప్రయాసాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లింగాన్ని చూస్తే మనకు చాలా ఆనందం ఇస్తుంది. భక్తితో భక్తులంతా కూడా తన్మయత్వం చెందుతారు. ఇది సంగమేశ్వరం. ఇక్కడ చాలా బాగా మొక్కుతున్నాడు, కష్టాలను నెరవేర్చాలని చెప్పేసి మరి కొద్ది రోజులు మాత్రమే దర్శనం ఆ స్వామిని వేడుకుంటున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సో మన మిత్రుడు ప్రభాకర్ కూడా స్వామిని మరి అంతా మంచి జరగాలని మొక్కుకుంటున్న దృశ్యాన్ని మనం వీడియోలో చూస్తున్నాం. నెక్స్ట్ మన మిత్రుడు వెంకటేష్ కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తున్నటువంటి దృశ్యం. తర్వాత మనం కొంచెం ఆలయం నుంచి బయటికి వెళ్తే ఇక్కడ మనకు నవగ్రహాల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. సంగమేశ్వర ఆలయంలో ఇది నవగ్రహాలు. ఇక్కడ లోపల వీరభద్రుని యొక్క చిన్న ఒక టెంపుల్ కూడా ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ నది దగ్గర వినాయకుడు, తర్వాత ఒక శివలింగం కూడా ఉంది. ఇక్కడ కూడా కొంతమంది భక్తులు శివుని పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ రాళ్ళు పెడతా ఉన్నారు. అంటే కొందరు భక్తుల నమ్మకం ఏంటంటే ఇలా రాళ్ళు పేరిస్తే వాళ్ళ ఇంటి నిర్మాణం చక్కగా జరుగుతుందని చెప్పేసి రాళ్ళు పేర్చేటువంటి ఒక సాంప్రదాయం హిందువుల్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ అంతా కూడా రాళ్ళు పేర్చిండు. వీళ్ళు కూడా అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాళ్ళు పేరుస్తూ ఉన్నారు. ఈ విధంగా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇది నది మనకి కృష్ణా నది, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఇది. ఇక్కడ మొత్తం ఒక సముద్రం లాగా ఉంటుంది. బ్యాక్ మాది కర్నూలు. ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడికి? మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం, ఎప్పుడంటే ఎప్పుడు వస్తుంటాము. మా ఇక్కడ మాకు బాగా జరుగుతుంది కాబట్టి మేము వస్తూనే ఉంటాం. మాకు స్వామి దయ వల్ల, ఈశ్వరుని దయ వల్ల బాగుంది. ఇక్కడ సంగమేశ్వరంలో మనకి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్న శివలింగం ఉంది. ఇది టెంపుల్. ఈ విధంగా 3 గుళ్ళు ఉన్నాయి. సో మనం ప్రస్తుతం సంగమేశ్వర ఆలయంలో ఉన్నాం. సంగమేశ్వర ఆలయం గురించి ఇక్కడ ప్రధాన అర్చకుల వారిని అడిగి తెలుసుకుందామంటే వారు అందుబాటులో లేరు. అయితే కొంచెం నేను నెట్లో సేకరించిన సమాచారం ప్రకారం కొన్ని విశేషాలు మీకు ఇక్కడ ఉన్నాయి, నేను చెప్తాను. ఇది సంగమేశ్వరం అనేటువంటి ఈ ప్రాంతము శివుడు తపస్సు చేసినటువంటి ప్రాంతంగా చెప్తారు. శైవం అనేది శివుని ఆధారంగా ఏర్పడిన హిందూ ధర్మంలోని ఒక ప్రధాన శాఖ. దీనిలో పరమాత్ముని మహాదేవుడు శివుడు అని భావిస్తారు. శైవతత్వం 4 ప్రధాన మూలాలపై ఆధారపడి ఉంటుంది. పశు అంటే జీవుడు, పతి అంటే పరమేశ్వరుడు లేదా శివుడు, పాశ అంటే బంధనం, అజ్ఞానం, కర్మ, పాశ విమోచన, శివుడి కృప వల్ల ముక్తి పొందడం. సో శైవతత్వం ప్రకారం శివుడు జ్ఞానస్వరూపుడు. ఆయన సృష్టి, స్థితి, లయ, తిరోభారం, అనుగ్రహం నిర్వహించేవాడు. సంగమేశ్వర దర్శనం అంటే కేవలం దేవాలయ దర్శనం మాత్రమే కాదు, అది మనలోని తత్వవేత్తను మేల్కొల్పే ఆధ్యాత్మిక యాత్ర. నీటిలో మూలంగా ఉండే శివలింగాన్ని దర్శించడం అనేది జీవితంలోని బాంధవ్యాల మధ్య ఆధ్యాత్మికతను సత్వంగా అనుభవించడం వంటిది. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటిది సంగమేశ్వర ఆలయము. అయితే ఈరోజు వర్షం చాలా పెరిగిపోయింది. మిడ్ సమ్మర్లో పెద్దగా వర్షం వస్తుంది. అయినా కూడా వర్షంలో తడిసి కొన్ని వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నా. ఏదేమైనా సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమైనటువంటి ఆలయాన్ని ఈరోజు మనం ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా దర్శించుకోగలం. చాలా హ్యాపీగా ఉంది. మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ ఎలా ఉందో, మళ్ళీ సంగమేశ్వరం నుంచి మనం రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు అయితే ఫుల్గా వర్షం వస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని వివరాలు ఇంకా తెలియజేయాల్సింది కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. ఒకసారి మనం చూస్తే ముందర ఉన్నటువంటిది సంగమేశ్వర టెంపుల్. మనం ఇందాక అక్కడికే వెళ్ళేసి వచ్చాం కదా. మరి ఆ టెంపుల్ మొత్తం మునిగిపోయినప్పుడు మరి ఎట్లా ప్రజలకు దర్శనం చేసుకోవడానికి దాని కొరకు ఇక్కడ ఒక ఆలయాన్ని ఏర్పాటు చేశాను. చూడండి, లలితా సంగమేశ్వర
దేవాలయం అని చెప్పేసి పైన ఒకటి కనిపిస్తూ ఉంది. చిన్న ఒక టెంపుల్ను ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ పుష్కర ఘాట్లు కూడా కట్టిండ్రు. అక్కడ అది మునిగినప్పుడు వచ్చే భక్తులు ఇక్కడ తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ ఆలయంలో శివుని దర్శించుకుంటారు. చూడండి ఎంత ఇబ్బంది పడకుండా నడుస్తున్నారో మిత్రులు. ఇది పరిస్థితి ఇక్కడ. మళ్ళీ మనం ఇప్పుడే సంగమేశ్వరం నుంచి ఆటోలో ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ నుంచి నడిచి మళ్ళీ మనం నది వరకు వెళ్ళాలి. జాగ్రత్త మహబూబ్. ఇక్కడ కాళ్ళు అయితే అందరు సార్ ఎట్లా ఉన్నాయి కాళ్ళు? ఓకే రైట్. ఇది పరిస్థితి. పాపం మా ముసలి సార్ ఇంకా దండాడుతున్నాడు. సో ఇప్పుడే ఇక్కడ ఒక బోట్ ఉంది. దీంట్లోంచి మళ్ళీ మనం తెలంగాణ వైపు వెళ్ళాలి. రిటర్నింగ్ టు కొల్లాపూర్. We are traveling again in this boat. The boat journey is very nice, and also today the drizzling weather made this journey very perfect, and this is the first time to enjoy such moments, and also every time we meet with our friends, when we spend with our friends, we all enjoy, but this is a new experience in కంప్లీట్ నానుతూ ఇది లైఫ్లో ఫస్ట్ టైం ఇలా కంప్లీట్ వర్షంలో నానుతూ ఈ సంగమేశ్వరం ఈ పర్వతాల మధ్య నల్లమల కొండల అందాలను చూస్తూ ఈ కృష్ణా నదిలో చాలా అద్భుతంగా ఉంది. జర్నీ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మనం బోట్లో ఎక్కిన తర్వాత బోటు అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే మనకు ఒక తెలియని ఆనందానికి మనం గురి అవుతున్నాము. ఇక్కడ నుండి మళ్ళీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మొత్తం బురద లాంటి మట్టి ఉంటుంది కాబట్టి మనం ప్రాపర్గా నడవలేము. అట్లా నడవలేకుండా ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు మనం ఓడ్చుకొని ముందుకు వెళ్ళి అక్కడ టెంపుల్లో మనం దర్శనం చేసుకొని రావడం అనేది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నాకు ఈ టూర్లో మేము వెళ్ళిన దాంట్లో నాకు పాట జ్ఞాపకం వచ్చింది. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా ఓ ఎనీహో దిస్ ఈజ్ వండర్ఫుల్ జర్నీ. మనం దగ్గరికి వచ్చేసినాం. ఇది పరిస్థితి టోటల్గా. ఈరోజు సంగమేశ్వర దర్శనం వర్షంలో తడుస్తూ, మిడ్ సమ్మర్లో వర్షంలో తడుస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. వండర్ఫుల్. ఎవరు? राजस्थान राजस्थान से आया? हाँ। कहाँ रहते? कोल्हापुर क्या काम करते? आइसक्रीम फालूदा मंडी। सो राजस्थान वाले भी कैसा है वो टेम्पो? अच्छा है। अच्छा है? हाँ। वो जर्नी भी अच्छा है? हाँ। हाँ, बारिश कैसा है? अच्छा, वो भी अच्छा है। बारिश भी है तो इसीलिए घूमने के लिए आए। యా. రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ ఒకవైపు శ్రీశైలం బ్యాక్ వాటర్, ఇక్కడ చిన్న కాటేజీలో ఈ విధంగా మిత్రులతో కలిసి సంగమేశ్వర దర్శనం అయిపోయిన తర్వాత చేపల భోజనం. ఎట్లా ఉన్నాయి చేపలు? మంచిగా ఫ్రై మంచిగా చేసిండా? ఖతర్నాక్ చేసిండు కదా. ఇక్కడ స్పెషల్ అదే అన్నమాట.